రాజమండ్రిలో ఉన్నటువంటి ఏపీపీ పేపర్ మిల్లు యాజమాన్యం అత్యంత నిరంకుశంగా కార్మికుల న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్లపైన మేనేజ్మెంట్ అడిగితే గత 3 సంవత్సరాలుగా కాలయాపన చేసి ఏ ఒక్క డిమాండ్ని పరిష్కారం చేయకపోతే కార్మిక సంఘాలు చట్టబద్ధంగా 14 రోజులు ముందు సమ్మె నోటీస్ ఇచ్చి జేసీఎల్ మీటింగ్లకి అన్నిటికీ హాజరయ్యి అక్కడ కూడా యాజమాన్యం సరైన సమాధానం చెప్పకుండా మీటింగ్కి గైర్హాజరైతే గత్యంతరం లేని పరిస్థితిలో పేపర్ మిల్ కార్మికులు ఈ నెల ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 11 యూనియన్లో కార్మికులంతా ఐక్యంగా సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఈ సమ్మెని మొదటి నుంచి మిల్లు యాజమాన్యం ఇల్లీగల్ సమ్మె అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉంది. కార్మికులపైన రకరకాలుగా భయాందోళన సృష్టిస్తూ ఉంది. అధికారులను తప్పుదోవ పట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఎన్నికల తరుణంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో లేకపోవడం, ఉన్నతాధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నం అలసిగా తీసుకుని ఈ కార్మిక సమస్యల మీద ఏ రకమైనటువంటి చర్చలకి యాజమాన్యం రాకుండా ఈరోజు మిల్లుని నిరవధికంగా మూసేస్తామని చెప్పి చట్టానికి నిబంధనలకి విరుద్ధంగా ఈరోజు లాకౌట్ నోటీసులు పెట్టి కార్మికుల్ని రోడ్డుపాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని సిపిఎం రాజమహేంద్రవరం నగర కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కార్మికుల న్యాయసమ్మతమైన డిమాండ్స్ని పరిష్కారం చేయాలా, అధికారులు దీంట్లో చొరవ తీసుకోవాలా, తక్షణమే కార్మికుల సమస్య పరిష్కారం చేసి సమ్మె విరమింపజేసి మిల్లుని యథాస్థితిగా నడిపే దానికోసం అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.